UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తక్కువ చెప్పాలి కాబట్టి కానివ్వండి, ఎంత చెప్పినా మీకు సరిపోదు. ఎందుకంటే ఎ లైఫ్ స్పెంట్ ఇన్ సచ్ ఎ జర్నీ ఇన్నాళ్ల పాటు, అంటే సినిమా ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కాదు, రియల్ ఎస్టేట్ గురించి తెలియదు కాదు. ఈ రెండిట్లో చాలా సులభంగా చెడ్డ పేరు వచ్చే రంగాలు రెండు. ఏ మాత్రం తేడా వచ్చిన ఏమండి, నాకు ఇప్పుడు మీ దగ్గర $1 million క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ రెండు రంగాల్లో మీరు ఏ విధంగా ఇలా ఉండగలిగారు? వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్ అండ్ వాట్ ఈస్ దట్ ఫార్ములా యూ అప్లైడ్ ఆర్ యూ ప్రాక్టీస్డ్ ఇన్ లైఫ్ అన్నదే నా తాలూకు ఎప్పుడు నా డౌట్ సార్. నా డౌట్లే అడుగుతాను, ప్రశ్నలు అడగను. అదే యాక్చువల్గా మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు భక్తి ఇవన్నీ ఎక్కువ నేర్పారండి. ఆవిడకి బాగా ఎక్కువ నాకు కూడా చెప్పారు. తర్వాత ఎవరి గురించి కూడా బ్యాడ్గా ఆలోచించుకో, యూ ఆల్వేస్ బీ యాజ్ ఎ పాజిటివ్ కదా. అందుకని ఎవరినైనా సరే మీరు వస్తున్నారు అని అంటే, ఓ నాగిద్దరు కదా మనం వస్తున్నాడు అని చక్కగా సరదాగా ఒక ఇదిగానే ఉంటుంది. ఎవరిని ఏదైనా అప్లికేషన్ అడిగారు అనుకోండి, ఏదైనా సంథింగ్, అది నేను చేయగలిగేది అయితే నేను చేస్తాను బాబు, లేకపోతే నా వల్ల కాదు, ఇలాంటి నేను చేయను అని అట్లా క్లియర్గా చెప్పేస్తాను. ఆ పాజిటివ్ మైండ్తో ఉండటం మూలంగా ఏమవుతుందంటే అందరితో పాజిటివ్గానే ఉంటాం, అందరూ ఫ్రెండ్సే. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎంత హీరోగా ఎంటర్ అయ్యా, డైరెక్ట్గా హీరోతోనే ఎంటర్ అయ్యా. అయినా సరే మనం హీరో సినిమాలే చేయాలి అది అని అనుకోలేదు ఏ రోజున కూడా. పెద్ద సినిమాలు చేయాలంటే హీరోల పక్కన, పెద్ద హీరోల పక్కన సెకండ్ హీరోగా చేసావు అనుకోండి, దాని విద్య వేరు. నేను బిగినింగ్లో హీరోగా చేసిన దానికంటే కూడా ఎన్టీ రామారావు గారితో ఆఫర్ వచ్చింది. ఇది అన్నదమ్మల ఆనందం సినిమాలో ముగ్గురు బ్రదర్స్ ఎన్టీఆర్ పెద్ద అయినా, 2 మీరు, 3 బాలకృష్ణ గారు అండి. అలా బాలకృష్ణ గారు అప్పుడే ఎంట్రీ అనమాట, తాతమ్మ అయింది. ఇది 2వ సినిమా. అది వస్తే వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఇక అంతకంటే కావాల్సింది ఉందండి, అంత పెద్ద హీరోతో. అప్పుడు మా అన్ని బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అయినాయి మా సినిమాలో. అది వెళ్ళి చేసాం, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సోమన్ బాబుతో కానీ, కృష్ణ గారితో కానీ, అందరితో, కృష్ణరాజు గారితో, అందరితో కూడా చేసాం. అందరితో కూడా బాగా ప్రేమగా ఉంటాం, అభిమానంగా ఉంటాం. వాళ్ళు కూడా నాకు అంత గౌరవం ఉంటాం. ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి. అంటే మీరు మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు పాజిటివ్గా ఉన్నారు సార్. బట్ మీలాగా అందరూ ఒక సొసైటీలో అందరూ పాజిటివ్గా ఉండడం అన్నది జరగదు కదా సార్. అదే జరగదు. ఎందుకంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమంది వేరే డిఫరెంట్గా ఉంటారు. అలాంటి అంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమి లేవు. ఎందుకంటే మీరు పాజిటివ్ గా మార్చేసుకుంటారు. అదే అందుకని నెగిటివ్ అన్నదే ఉండదు మీకు. బట్ మీరు ఇందాకే అన్నారు, ఇది బాలకృష్ణ 2వ సినిమా, అది నేను బ్రదరు, పెద్ద బ్రదర్ అని. నిన్ననే ఎన్బికే గారి ప్రోగ్రామ్ చాలా బాగా కెరీర్ ప్రారంభం కంప్లీట్ అయిందండి. దాని మీద ఒక నటుడుగా, నిర్మాతగా, మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ 50 ఏళ్ల జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు? అంటే అసలు ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి. చాలా మంది చెప్తారు, ఎన్టీ రామారావు గారు కొడుకుగా ఉన్నావు, నువ్వు ఎంత అదృష్టం అయ్యా, ఆర్టిస్ట్గా షైన్ అయ్యావు, లేకపోతే పొలిటికల్గా షైన్ అవ్వు, ఇది అంటారు. కానీ నేనంటానండి, ఏ తండ్రి అయినా కొడుకుని చూసి గర్వపడతాడు. నా కొడుకు నేను పొగట్టం కాదు, బయట వాళ్ళు పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పెరిగి పెద్దవాడు అందరితో శభాష్ అని ఎప్పుడు అనిపించుకోవడం, అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తారు. అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది. కానీ నేనంటాను, ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు, లెజెండ్కి ఈయన కొడుకుగా పుట్టడం ఈయన అదృష్టం అయితే, బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటాను. ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాల. ఎందుకనంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు. కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం? రోజు తలుచుకో కదా. ఆయన బర్త్డే వచ్చిన రోజునో, లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు, జయంతికో వర్ధంతికో చేయటం, ఆ రోజున ఫోటో పెట్టుకోవడం చేయడం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఇంటర్వ్యూస్లో అయినా చెప్పేటప్పుడు, మా నాన్నగారు కూడా పొలిటికల్గా ఉన్నారండి, అదే అంత చెప్తాం, అంతవరకే. బట్ వేరే బాలకృష్ణ విషయంలో అండి ఎంత గొప్ప విషయం అంటారండి, ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండటండి ఆయన. ఒక్కరోజు కూడా. నేను చాలా సందర్భాల్లో ఆయనతో షూటింగ్లో కలుసుకున్నప్పుడు కానీ, విడిగా మాట్లాడేటప్పుడు కానీ అన్నప్పుడు కూడా చూసా కదా,
అవతలాళ్ళు ఎక్కడో హిందీ నుంచి వచ్చారు, సంబంధం లేదనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు. రోజు ఆయన గురించి మాట్లాడకుండా ఆయన సినిమా సీన్ల గురించి, సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం. అంత అద్భుతమైన కొడుకు. ప్రతిరోజు తన గురించి, తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం ఎన్టీ రామారావు అదృష్టం అంటారు. చాలా గ్రేట్ స్టేట్మెంట్ సార్. ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞులు చెప్పడం అన్నది ఇంకా గొప్ప విషయం. నిజంగానండి, అతను ఫంక్షన్ లో కూడా వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటారు. ప్రతిదీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా ఉండడండి. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. చాలా ఎన్ని సినిమాలు చేస్తాడండి, అద్భుతమైన. ఇప్పుడు అంటే కెరీర్ మొదలుపెట్టిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ గ్యాప్ అనేది లేదు. అవునండి, అన్ని హిట్స్ తో, మళ్ళీ అన్ని హిట్స్ తోటి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా చేస్తున్నాడు అనేంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని క్యారెక్టర్లు మాత్రం. అవునండి, మరి నేలకొండ భగవంత్ కేసరి ఎంత బాగా చేశాడు. టిపికల్ క్యారెక్టర్. అదే అంటే అతని వయసుకి సరిపోయిన క్యారెక్టర్ నార్మల్ గా ఒప్పుకోరు కదా అవును హీరోలు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి. నాకు అతనిలో బాగా నచ్చింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్. ఒక పవిత్రమైన బాధ్యత. అవును సార్. ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అందులో సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆలోచించి, నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను. మరి ఆర్థికంగా సంబంధం లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ ఇప్పించడం కానీ చేయించడం కానీ, తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి బోల్డ్ అంత అమౌంట్స్ ఇచ్చారు. బసవతారకం, వాళ్ళ బసవతారకం హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి. అవునండి, బ్రహ్మాండమైన సర్వీస్. ఈయన చైర్మన్ గా ఉండటంలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే, చాలా సందర్భాల్లో మేము తానా సభలకు ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడల్లా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు సార్, నైట్ మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం సార్, ఏదైనా ఒక గెట్ టుగెదర్ పెట్టుకుందామండి అంటే అలాగే పెట్టుకోండి అంటాడు. అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ టుగెదర్లో గురించి ఎంతసేపు తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని. చాలామంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, పిల్లలు కూడా వస్తుంది. దూరకు బాగా సీనియర్స్కి వచ్చేది అలా కాదు. అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారు ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో స్పాంటేనియస్గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి, ఇదిగోండి మేము $1,000 ఇస్తున్నాం, ఇదిగో $1 million ఇస్తున్నాం, లేకపోతే $500,000 ఇస్తున్నాం అని చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయన. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమనే మాట అసలు అక్కడ లేదండి. లేదు, ఎవరు ఫోన్ చేసి చెప్పినా. తర్వాత జనరల్ గా చైర్మన్ అన్నాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అదర్వైజ్ ఈయన చాలా బిజీ కదా, యాక్టర్గా బిజీ, పొలిటికల్ గా బిజీ, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడానండి ఒక్క రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటాడు. ఆఫీస్కి వెళ్తాడు.